ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం ఆగస్ట్ 23, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ బ్రతుకు మధ్యకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నీ బ్రతుకు మధ్యకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము యోబు గారికి దేవుడు చేస్తున్న వాగ్దానము. ఎందుకంటే యోబును సాతాను ఎంతగానో పరీక్షించింది. తనకు ఉన్నదంతా తీసేసినా సరే యోబు గారు తన విశ్వాసాన్ని వదలలేదు. దేవుని పట్ల ఉన్న ఆ భయభక్తుల్ని విడిచిపెట్టలేదు. తనకి ఏదైతే నమ్మకం దేవునిపైన ఉందో, దేవుడు వలన నేను సుఖమే కాదు కష్టాలు కూడా అనుభవింపతగుతుంది, దేవుడు ఎప్పుడూ కూడా మంచి చేయాలా చెడు చేయకూడదా అనే మంచి ఉద్దేశంతో ఒక నోటి మాటతో కూడా పాపం చేయకుండా ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. కనుక దేవుని ఎదుట నిర్దోషిగా నిందారహితుడుగా ఉన్నాడు. కనుక దేవుడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. మధ్యాహ్నం వేళ ఎంతైతే సూర్యుని ఎండ మనకి తగులుతుందో అంతకంటే అధికముగా తేజస్సు తన కిరణాలు, సూర్యకిరణాలు మనకి ఎలా తగులుతాయి, ఎంత అధికముగా తగులుతాయో దానికంటే ఎక్కువగా ప్రకాశిస్తామంటే మనం నిత్యము వెలుగు సంబంధులై ఉంటాము. దేవుని ఆత్మ మనతో తోడుగా ఉంటుంది. ఆయన మన వెంటుంటే ప్రతీదీ కూడా మనకి సాధ్యము. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. ప్రేమ దేవుని సంగమా, ఈరోజు నీవు నేను యోబు గారి వలె నిందారహితుడుగా ఉండి దేవునిలో విశ్వాసంగా ఉండి దేవుడు నమ్మకమైన దాసుడా అని మనల్ని అనిపించుకునేటట్టు మనం బ్రతకాలి. ప్రేమ దేవుని సంగమా, మన ఇష్టానుసారమైన జీవితం విడిచిపెట్టి దేవునికి ఇష్టముగా కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా యోబు గారి వలె నిరీక్షణ కోల్పోకుండా దేవుని యందు విశ్వాసంతో బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.